ఓపెన్ చేయగానే 9కి ఎలిమినేట్ అయిపోయింది. 9కి ఎలిమినేట్ అవ్వడానికంటే ముందు ఆమె జర్నీ చేసిన తర్వాత ఎలిమినేట్ అయిపోయే ముందు జర్నీ చేస్తారు కదా, జర్నీ చేసి కామన్గా మాట్లాడిన తర్వాత ఏమైందంటే చెప్పి మాట్లాడింది. వాళ్ళకు కొన్ని విషయాలు అడిగిండు నాగార్జున సారు. బుక్ తెచ్చిండు, ఎవరేంది అని చెప్పేసి రాపించిన తర్వాత పంపించిన తర్వాత ఈ పాత చింతకాయ పచ్చడి గురించి కాసేపు మనం పక్కకు పెట్టి కొత్త చింతకాయ పచ్చళ్ళు వచ్చినాయి కదా, 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలో హరితేజ్ అవ్వచ్చు, ముక్కు అవినాష్ అవ్వచ్చు, జబర్దస్త్ రోహిణి అవ్వచ్చు, మెహబూబ్ దిల్సే అవ్వచ్చు, ఇకపోతే ముక్కు అవినాష్ అవ్వచ్చు, టేస్టీ తేజ, నైని పావని, గంగవ్వ. వీళ్ళు ఎంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు, మనకి ఎట్లా నచ్చింది, అసలు వీళ్ళ కథ ఏందనేది మనం ఇవాళ మొత్తం మాట్లాడుకుందాం. హరితేజ గారు మనసు వెళ్ళంపచ్చిండే, మనసు ఇచ్చిపోయిండే, మజా వచ్చిండే, ఇట్లా మంచి పాటతోని హరితేజ వచ్చింది. హరితేజ గారు ఎందుకో లోపలికి వచ్చిన తర్వాత నాకు ఓవర్ ఎగ్జైట్ అయ్యారేమో అనే ఫీలింగ్ వచ్చింది. కొంచెం ఓవర్ ఎగ్జైట్ అయిన ఫీలింగ్ అయితే నాకు ఖచ్చితంగా వచ్చిందని చెప్పొచ్చు. ఈ 3 గంటల ఎపిసోడ్ను నేను గుర్తుపెట్టుకొని రాసుకున్న వరకు టైం అయిపోతుందని నేను జస్ట్ చూసి గుర్తుపెట్టుకొని మీకు చెప్తున్నా. అయితే హరితేజ గారు వచ్చి మాట్లాడిండ్రు. హరితేజ గారు సీజన్ 1లో ఉన్న హరితేజ గారు వచ్చి ఇప్పుడు సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిండు. లోపలికి పోయింది. అక్కడ నుంచి నాగ్ సార్ దగ్గర ఈ పాటకు డ్యాన్స్ చేసింది, మాట్లాడింది. వాళ్ళ పాప కూడా వచ్చింది. వాళ్ళ పాప స్టేజ్ మీదకి వచ్చింది. మిస్ అవుతున్నా అని చెప్పేసి రోజు 24/7 చూడు అమ్మ, నువ్వు చూడగలుగుతావు, నెవర్ మిస్ యువర్ మామ్ అని చెప్పేసి నాగార్జున సార్ చెప్పి లోపలికి పంపించిన తర్వాత ఇక కట్ చేస్తే నెక్స్ట్ జబర్దస్త్ రోహిణి అసలు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ ద హౌస్ అవుతుందేమో అనే ఫీలింగ్ నాకు వచ్చింది ఈ ఎంట్రీలో. అసలు జబర్దస్త్ రోహిణి ఎంత దారుణమైన టైమింగ్ ఉన్నదంటే, ఆమె ప్రోమో అవ్వచ్చు, ఆమె మాట్లాడిన విధానం అవ్వచ్చు, స్టేజ్ మీద ఆమె చేసిన పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, అసలు నాకైతే మస్తు అనిపించింది జబర్దస్త్ రోహిణి. ఆ తర్వాత టేస్టీ తేజ మనకు ఫుడ్ లాగ్స్ చేసుకుంటూ, రెస్టారెంట్ చూపించుకుంటూ, కొంతమంది సెలబ్రిటీస్ని తీసుకుపోయి వాళ్ళకి తిండి పెట్టుకుంటూ ఇట్లా షూట్స్ చేస్తూ ఉంటాడు కదా, అలాంటి టేస్టీ తేజ సీజన్ 7లో వచ్చిండు మనకు. వీళ్ళందరూ వచ్చి నేను ఈ మ్యాటర్ చెప్పడం మర్చిపోయినా, ఒక ఇద్దరు మాత్రమే కత్తెవరు సుత్తెవరు అని అంటే, కత్తి ఇద్దరు మాత్రమే ప్రేరణ అని అన్నారు. మిగతా వాళ్ళందరూ కత్తి నబీల్ అన్నారు. అసలు నబీల్కి తిరుగు లేదన్న ఫీలింగ్ వచ్చింది. వరంగల్ షేర్ ఎందుకు ఆగుతాడు, గెలిచినాక పోతాడు అని చెప్పేసి నాగార్జున సార్ కూడా నిన్న బూస్టింగ్ ఇచ్చాడు. ఈవెన్ హరితేజ్ వచ్చి కూడా నబీల్ నాకు ఎందుకు కత్తిలాగా అనిపిస్తున్నాడు అని చెప్పేసి మాట అంది. సుత్తి ఎవరు అంటే యష్మి అని అంటున్నారు అందరూ. ఓకే, ఇక జబర్దస్త్ మన అయిపోయింది. మన టేస్టీ తేజ బిర్యానీ పొట్లం పట్టుకొని పోయిండు. యష్మితో షేర్ చేసుకోమనంటే లోపలికి పోయిన తర్వాత మనోడు అందరికీ షేర్ చేసుకున్నాడు. మనోడు హల్చల్ చేసిన తర్వాత లోపలికి పోయిన తర్వాత ఆ బిర్యానీ ఒక్కొక్క స్పూన్ అందరికి తినబెట్టి కట్ చేస్తే నైని పవన్ వచ్చింది. నైని పవన్ కూడా డ్యాన్స్ ఇరగదీసింది. నైని పవన్ కూడా మనకు తెలుసు బిగ్ బాస్ సీజన్ 7లో వచ్చింది. 1 వీక్ మాత్రమే ఉండి వెళ్ళిపోయింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, హరితేజ గారికి ఆల్ ద వే చెప్పడానికి అదే వాళ్ళ సీజన్లో ఉన్న ఎవరైతే నవదీప్ ఉన్నాడో, నవదీప్ ఆల్ ద వే చెప్పిండు. వీళ్ళని ఏం చేసిందంటే, వీళ్ళు ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాళ్ళ సీజన్లో ఉన్న ఒక్కరిని వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్పడానికి వాళ్ళ దగ్గర నుంచి బైట్స్ తీసుకొని వీళ్ళ దగ్గర ప్లే చేసేది అన్నట్టు. ఆ బైట్లో భాగంగా హరితేజకి నవదీప్ చెప్పిండు. టేస్టీ తేజకి శోభా శెట్టి. అబ్బాబ్బాబ్బా, శోభా శెట్టిని చూస్తుంటే నాకేమనిపించింది తెలుసా, శోభా శెట్టి ఈ టేస్టీ తేజ కాకుండా శోభా శెట్టి అత్తే బాగుండాలని అనిపించింది. శోభా శెట్టి అటు పోతే యష్మి, ఇటు పోతే ప్రేరణ, అటు పోతే సీత. బాబా ఎంత క్రేజీగా ఉండు. నువ్వు ఆడకయ్యా, నువ్వు ఆడకు, నేను ఉంటా, నువ్వు ఉండకయ్యా, ఉండకు, నేను పోతా. ఇలాంటి కాంబో మిస్ అవుతుందేమో అనిపించింది. టేస్ట్ తేజ తర్వాత నైని పవన్ వచ్చింది. నైని పవన్కి ఆల్ ది బెస్ట్ చెప్పడానికి శివాజీ గారు, నాన్న నువ్వు మంచిగా ఆడరా, ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటే నువ్వు ఏదైనా గెలుచుకున్నట్టే అని చెప్పి చెప్పిన తర్వాత లోపలికి వెళ్ళిపోయింది. కత్తి ఎవరు సుత్తి ఎవరు అని అంటే, కత్తి ప్రేరణ లాగా అనిపిస్తుంది సార్, నాకు సుత్తి యష్మి లాగా అనిపిస్తుంది అప్పుడప్పుడు అని అన్నది. నబీల్ మీద అందరికీ పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది. ఇంకా చేస్తే లోపలికి పోయిన తర్వాత హక్ చేసుకున్నది. విష్ణుప్రియ అని అడిగింది. ఊకే యష్మి అనే యష్మి అరుస్తుంది. సో ఆల్ గుడ్. మెహబూబ్ దిల్సే వచ్చి డ్యాన్స్ ఇరగదీశాడు.
డ్యాన్స్ వీడియో తీసి మెహబూబ్ దిల్సే ఒక సాంగ్ షూట్ చేస్తున్నాను సార్, నాకు ఇలా ఉంది అలా ఉంది సార్, జర్మనీలో ప్యారిస్లో బార్సిలోనాలో చేసినాం, ఇవి డైరెక్షన్ చేస్తున్నా సార్ అని చెప్పేసి అన్నాడు. మెహబూబ్ దిల్సేకి సోహెల్ ఆల్ ద బెస్ట్ చెప్పిండు. అరే కొంచెం కోపం తగ్గించుకో, నా లెక్క ప్రశాంతంగా ఉండరా అని చెప్పేసి అన్నాడు. దానికి నవ్వొచ్చింది నాకు కూడా. మనోడే పెద్ద ఫైర్ క్రాకరు, మనోడు మెహబూబ్ దిల్సే చెప్పిండు. మై జాన్ మై తుకుడా దిల్కా తుకుడా అని మెహబూబ్ దిల్సే చెప్పి లోపలికి ఎంటర్ అయ్యిండు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళు లోపలికి వెళ్ళిళ్ళు. తర్వాత ముక్క అవినాష్, తర్వాత గంగవ్వ, తర్వాత వీళ్ళందరూ వచ్చి టాస్క్లో పార్టిసిపేట్ చేసిళ్ళు. వీళ్ళకి రాయల్ క్లాన్ అని చెప్పేసి ఇది పెట్టిళ్ళు. గంగవ్వది నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. గంగవ్వ వచ్చి రాగానే గంగవ్వ అండ్ ముక్కు అవినాష్, గంగవ్వ లాస్ట్లో వచ్చింది, ముక్కు అవినాష్ అండ్ గంగవ్వ వీళ్ళిద్దరు ఆడిన టాస్క్ సూపరు, నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఆడిళ్ళు ఇద్దరు. అండ్ ఇంకా గౌతమ్ అశ్వత్థామ 2.0 రాననుకున్నారా లేననుకున్నారా, అసలు తగ్గేదేలే అన్నట్టు గౌతమ్ కృష్ణ వచ్చిండు. ఊరి నాయన ఏం మారలే సామే, ఆ ఇంట్రో సాంగ్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళి ఎంట్రీ ఇచ్చేదాకా ఏమీ మారలే. చూద్దాం, మనోడు ఎంటర్టైన్మెంట్ గట్టిగానే ఇస్తాడు. ఇలా 8 మంది వచ్చిన తర్వాత వీళ్ళకి రాయల్ క్లాన్ అని పేరు పెట్టిండు. ఈ మధ్యలో స్వాగతం అని చెప్పేసి స్వాగ్ టీం వచ్చింది. తర్వాత సుహాస్ వచ్చిండు, సుహాస్ వాళ్ళ టీం వచ్చి వాళ్ళే చేసిండు. తర్వాత ఎవరు వచ్చిందంటే సుధీర్ బాబు కూడా వచ్చిండు. డిఫరెంట్ టైప్ ఆఫ్ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్కి వాళ్ళు వచ్చిండు. దిల్ రాజు కూడా వచ్చిండు, షాజిష్ అండే వచ్చిండు. వీళ్ళందరూ వచ్చి వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళకి టాస్కులు పెట్టి వాళ్ళతో ఆట ఆడిపించారు. బెలూన్ టాస్క్లో బెలూన్ పగలు కొట్టాలి. ఈ టాస్క్లో గౌతమ్ కృష్ణ అండ్ రోహిణి చాలా బాగా ఆడారు. కాకపోతే కొంచెం ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళే గెలిచారు. అండ్ గౌతమ్ కృష్ణకి తర్వాత నాగమణికంటకి ఇద్దరికి ఒక టాస్క్ పెడితే మనోడు మెహబూబ్ దిల్సే బాగా చేసిండు. గౌతమ్ కృష్ణ కాదు అక్కడ, మెహబూబ్ దిల్సే. సో సీజన్ 8లో ఎపిసోడ్స్ ఏదైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయో, ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రసవత్తరంగా ఉండబోతున్నాయి. అసలు అన్లిమిటెడ్ ఫన్, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇప్పటితోని స్టార్ట్ అవ్వబోతుంది అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు డిఫరెంట్గా 8 పీపుల్, కొత్తోళ్ళు పాతోళ్ళు, వీళ్ళిద్దరి మధ్యలో ఇది ఉండడం, రేషన్ కంట్రోలు పాత వాళ్ళ దగ్గర ఉండడం, వాళ్ళు ఏం తినాలో వీళ్ళే డిసైడ్ చేయడం, ఇక ఇవన్నీ చాలా బాగున్నాయి. అందరూ నబీల్ని సుత్తి లేని క్యాండిడేట్, కత్తి లాంటి క్యాండిడేట్ అని మెచ్చుకున్నారు. సుత్తున్న క్యాండిడేట్ అంటే అందరూ సీత అండ్ యస్మిని మెచ్చుకున్నారు. అంటే మెచ్చుకోవడం కాదు, ఇచ్చుకపోతుందనే ట్యాగ్ వేసిళ్ళు. సో లోపలికి వెళ్ళడం, వాళ్ళ రియల్ షేడ్స్ బయటికి రావడం, అశ్వత్థామ 2.0 అలానే ఉండడం, మారలేకపోవడం. అండ్ మెహబూబ్ దిల్సే ఇంకొంచెం ఓవర్గానే ఉన్న ఫీలింగ్ నాకు వచ్చింది, ఓవర్ ఎగ్జైటెడ్ ఉన్న ఫీలింగ్. మీకేమనిపించింది అసలు ఈ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ చూస్తే ఎవరు బాగా పర్ఫామ్ చేయబోతున్నారు అనిపిస్తుందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రివ్యూస్ మేము ఇస్తూనే ఉంటాం.